అనుసారంగా సంపాదించి అక్రమంగా అన్యాయంగా సంపాదించి చివరికి మరణించాడు దేవుని తెలుసుకోకుండా. అయితే పేదవాడు లాజరు అనే ఒక వ్యక్తి ఆ ధనవంతుని ఎదుట విలారా కింద పడినటువంటి రొట్టె ముక్కలు తినుకుంటూ బ్రతికిన వ్యక్తి ఆయన ఎక్కడున్నాడంటే అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడంట. చప్పలు కొట్టి దేవుని నామని మేము చూడండి పిల్లరా, కుక్కలు వచ్చి ఆయన కురుపులు నాకుతా ఉన్నాయి భూమిలో బ్రతికినప్పుడు. అటువంటి బ్రతికిన వ్యక్తి ప్రభుని నమ్మకంగా వెంబడించినాడు. తన మనస్సులో, తన హృదయంలో, తన జీవితంలో దేవునికి చోటిచ్చినందువలన అక్కడ ఆశ్చర్యకరమైన స్థలాన్ని తప్పించబడి నెమ్మదిని అనుభవిస్తున్నాడు. ఈ రోజులో దేవునితోనే మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో దేవుని కొరకు బ్రతుకుతావా? తరలో చిన్న చిన్న ప్రార్థన చేస్తాను. ఆయన నీకు నిత్య జీవం ఇచ్చే దేవుడు, ఆయన తన వెలుగులోనికి నడిపించే దేవుడు, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో నువ్వు ఎలా బ్రతుకుతున్నావో, నీకు ఏమున్నాయో ఏమి లేవో నాకు తెలియదు, కానీ ఏమి ఉన్నా ఏమి లేకపోయినా యేసయ్యను చేర్చుకుంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు, పరలోక రాజ్యాన్ని ఇచ్చే దేవుడు, ఆయన శాశ్వతమైన రాజ్యం ఆయనది. ఆ రాజ్యంలో నీకు స్థానం ఉంటుంది ఆయన నమ్ముకుంటే. ఆయనను అంగీకరిస్తే, ఆయన బిడ్డగా నువ్వు మార్చబడితే గొప్ప ఆశీర్వాదాన్ని నీవు నీ కుటుంబం అనుభవిస్తావు. నిజంగా ఈరోజు దేవుని వాక్యం నీకు అర్థమైనట్టయితే, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నువ్వు మార్చబడాలని నీకు ఆశగా ఉన్నట్టయితే ఉన్న పాటను నేను నీ కుడియాస్తాల పైకి చూపిస్తూ మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా నువ్వు మార్చబడితే ఆయన ఇచ్చే సమాధానం, ఆయన ఇచ్చిన ఆలోచన, ఆయన ఇచ్చే నెమ్మదిని, లోకాన్ని జయించడానికి శక్తిని ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్య కార్యములు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన జరిగిస్తాడు. ఆయన బిడ్డగా నువ్వు మార్చబడతావా? ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటునే ఒప్పుకో, నీ పాపలను ఒప్పుకొని విడిచిపెట్టు. ఆయన నమ్మదగిన వాడు, నీతివంతుడు, సమస్త దుర్నీతి నుండి విడుదల దయచేసి నిన్ను పరిశుద్ధపరిచే దేవుడు, సమస్త పాపముల నుండి విడిపించే దేవుడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. నోరు తెరిచి అడుగుతావక్క, నోరు తెరిచి అడుగుతావమ్మా. ఈరోజు ఈ రాత్రి వేళ సమయంలో ప్రభువా నన్ను రక్షించయ్యా, ప్రభువా నన్ను కాపాడయ్యా, నన్ను దాటి వెళ్ళొద్దయ్యా అడుగుతావా? నాన్న అడుగుతావక్క? ఈరోజు ఈ రాత్రి వేళ ఇది మీకు అనుకూల సమయం, ఇది రక్షణ దినం. నేను రక్షించడం కోసం ఈ స్వార్థ దేవుడు తన దాసులను పంపించి నీతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం నామకార్థంగా బ్రతుకుతావు? ఎంతకాలం మోసం చేస్తూ బ్రతుకుతావు? ఎవరు చూస్తున్నారులే అనుకుంటున్నావేమో, చూసే దేవుడు ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి పని ఆయన చూస్తున్నాడు. నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచనలో ఆయన చూస్తున్నాడు. జాగ్రత్త. దేవుని ఒప్పుకొని విడిచిపెట్టు. ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. నీతిమంతురాలుగా, నీతిమంతుడుగా ఆయన మార్చగలిగిన దేవుడు. ఒప్పుకుంటావా? దేవుని ఎదుట నిన్ను పరిశుద్ధపరిచే దేవుని ఎదుట, నిన్ను పవిత్రపరిచే దేవుని ఎదుట నీ పాపంలో ఒప్పుకొని విడిచిపెడతావా? ఆయన విలువైన రక్తంతో నిన్ను కడిగి శుద్ధీకరిస్తాడు, తన బిడ్డగా మార్చుకుంటాడు. ఎవరయ్యంటే నా పిల్లలు భూమి మీద ఉన్నారు. నిజంగా తండ్రి ఆస్తిపరుడైతే తన పిల్లలకు ఏమి తక్కువ చేయడు కదా మన దేవుడు. మాటతో సృష్టిని కలగ చేసిన దేవుడు. నీ జీవితంలో ఏది తక్కువ ఉందో, నీ జీవితంలో నీకేం అవసరమో ప్రతిదీ నీ కాళ్ళ ఎదుట తీసుకొని వస్తాడు ఆయన. అదే నువ్వు చేర్చుకుంటావా? నేను ప్రార్థన చేస్తాను, నీకు ముగిస్తున్నాను. ఇక అడుగుతావా తల్లి? అడుగుతావా? అడుగుతావమ్మా? అడుగుతావా? నీకు నిండు వందనాలు, నీకు నిండు వందనాలు అక్క, నీకు నిండు వందనాలు. దేవుడు నిన్ను దీవించును గాక. అక్క నీకు నిండు వందనాలు, దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. అన్నా నీకు నిండు వందనాలు అన్న, దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. అక్క నీకు నిండు వందనాలు. ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే ఈరోజు ప్రభుని నేను చేర్చుకుంటాను, ఈరోజు నా జీవితాన్ని దేవునికి సమర్పిస్తున్నాను. ఇంతవరకు నటించిన జీవితంలో, నామకార్థం బ్రతుకులో, మోసం చేస్తున్న జీవితంలో బ్రతికాను. అయ్యా నువ్వు చూస్తున్న దేవుడు కదయ్యా. అయ్యా నా తల్లిదండ్రులకు అవమానం తెచ్చే బిడ్డగా బ్రతికాను. నా భర్తకు, భార్యకు, పిల్లలకు, నా రక్త సంబంధికులకు అయ్యా చెడ్డ పేరు తెచ్చేటట్టుగా బ్రతికాను, అవమానకరంగా జీవించాను. అయ్యా చూస్తున్న దేవుడు కదయ్యా. నా జీవితంలో ప్రభువా నా పాపములన్నిటిని ఒప్పుకుంటున్నాను, నన్ను పరిశుద్ధపరచయ్యా, పవిత్రపరచయ్యా. నేను ఈ బిడ్డగా నన్ను అంగీకరించు ప్రభువా.
అయ్యా నీ పరలోక రాజ్యం నాకు స్థానం కల్పించు ప్రభువా. ప్రభు నడుతానని ప్రార్థన చేస్తున్నాను. ఇక దయగలిగిన తండ్రి, ప్రేమ నమ్మదగిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రము తండ్రి. చీకటిలో నడుచు వారు గొప్ప వెలుగును చూశారు తండ్రి. నిజంగా వెలుగులోనికి నడిపించడానికి వచ్చిన దేవుడు, చీకటిలో మగ్గిపోతున్నటువంటి బ్రతుకులు మార్చడం కోసం వచ్చిన దేవుడు, ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ప్రభువా పాప పందకాలలో, చెడు వ్యసనాలలో మగ్గిపోతున్నటువంటి జీవితాలలో తండ్రి మీ వెలుగు చేత నింపబోతున్నందుకు మీకు స్తోత్రాలు. ఇప్పుడే మీ బిడ్డలను దర్శించండి. ఎందరైతే ప్రభు నీ కొరకు యథార్థంగా బ్రతకడానికి సిద్ధపడినారో, పరిశుద్ధంగా బ్రతకడం కోసం సిద్ధపడినారో ప్రతి బిడ్డను మీరు దర్శించమని, వారి జీవితంలో గొప్ప వెలుగు చేత నింపమని, ప్రతి మనిషిని వెలిగింపచేయమని అయ్యా. చేరి వచ్చిన మీ బిడ్డల జీవితాల్లో అద్భుత కార్యములు, ఆశ్చర్యకరములు జరిగించి మీ బిడ్డలకు అంగీకరించి వారికి కావలసినటువంటి మేలు దయచేయండి. యేసయ్య శక్తి కలిగిన నామములో ఇక్కడ చేర్చబడిన ప్రతి హృదయాన్ని ప్రభువానైనా మీ మాటలకు స్థానం ఇచ్చి ఉండగా అయ్యా మాటలు ఫలించేటట్టుగా కార్యము జరిగించమని, ఈ కుటుంబం ప్రాముఖ్యంగా ప్రభువా నిజంగా నీ మాటలు ప్రకటించడం కోసం స్థలాన్ని ఇచ్చినటువంటి కుటుంబాన్ని దీవించమని, సమయం కేటాయించుకొని సిద్ధపడి మీ మాటలు విన్నటువంటి వారి జీవితాల్లో గొప్ప ఆశ్చర్యకారము జరిగించమని, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు యేసు నామములో ఉద్యోగాలు వచ్చునుగాక. పాడి పంటలు యేసు నామములో ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. కుటుంబాలు నెమ్మది లేని వారికి నెమ్మది వచ్చును గాక. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆరోగ్యకరంగా మార్చబడును గాక. యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో ఇది మొదలుకొని దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుదురు గాక. ప్రతి బిడ్డను ఈ రోజు నుండి ప్రభువా నీ కోసం నమ్మకంగా బ్రతుకున్నట్టుగా మీరు అభిషేకించమని, మీ కార్యములు జరిగించమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మను సహవాసం సన్నిధిని చేరిన మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన సమాధానం మనందరికీ తోడైంది నడిపించును గాక. ఆమేన్. అందరికీ